మీడియా మిత్రులారా, ఇవాళ శాసనమండలిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టం. బాధ్యత కలిగినటువంటి మంత్రులు బాధ్యత రహితంగా శాసనమండలిలో ప్రవర్తించడం అనేది మరి వాళ్ళు నాయకులు ఆలోచించాలి. శాసనమండలి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. సభ్యులు కానీ మంత్రులు కానీ చాలా డిసిప్లిన్ తోటి వ్యవహరించవలసినటువంటి సందర్భం అక్కడ ఉండాల్సి వస్తే బాధ్యత రహితంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి అక్కడ మంత్రివర్గానికి వచ్చింది. చాలామంది మంత్రులు ఆ విధమైనటువంటి సంభాషణలు అక్కడ చేయటం చాలా దురదృష్టం. ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు వారు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని మొత్తాన్ని కూడా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఒక రాష్ట్రంలో ఎవరైతే తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఎక్కడ అవినీతి లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సంక్షేమాన్ని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా వారు ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తే ఆ కార్యక్రమాన్ని అవహేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గంజాయికి అలవాటయ్యారని ఆ మహిళా మంత్రి గారు మాట్లాడటం అనేది చాలా దురదృష్టం. వారు మాట్లాడినటువంటి మాటలని ఇవాళ చైర్మన్ గారు కూడా రికార్డుల నుంచి తొలగిస్తారని కూడా ప్రకటించారు. అంటే ఎంత పౌరుషంగా వారు మాట్లాడారు, సమాజం తొలగించుకునే విధంగా వారు మాట్లాడారో అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడి తరఫున మేము ఊకుమ్మడిగా ఎమ్మెల్సీలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.